ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకున్నాం అండి. కలుపుకున్న తర్వాత దీన్ని 3 పార్ట్ల కింద చేస్తాము. ఒక్కొక్క కలర్, ఒకటి వైట్, ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్, ఒకటి సాఫ్రాన్. ఇది ఫుడ్ కలర్ వేసి మిక్స్. ఒకటి గ్రీన్. ఓకే, గ్రీన్ తీసుకున్నాం. ఓకే, కలుపుకుని గ్రీన్ కలర్ నేను గ్రీన్ చేసేస్తాం. ఈ గ్రీన్ కలర్ కలుపుకొని పక్కన పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు కాషాయం. ఇప్పుడు కాషాయం కూడా సేమ్ ఎట్లాగే కలుపుతామండి. కలిపేసి ఇది కూడా రంగు పడుద్ది. ఓకే, కాషాయం రెడీ. మేము కూడా వేసాం కాషాయం. ఇది ఎట్లాగో వైట్ కలర్ అండి. ఓకే, మైదా కలర్. 3 రెడీ అయిపోయినాయి. ఇలా 3 రంగులు తయారు చేసుకుని ఉన్నట్టుని వీటిలో స్టఫ్ చేసి మోదక్ రెడీ తయారు చేస్తాం. ముందుగా గ్రీన్ తీసుకుంటాం. ఈ తయారు చేసుకున్నట్టుని పూరీలాగా బాగుంటుంది. కాషాయం రంగు తీసుకుంటాము. గ్రీన్ అయిపోయింది, సాఫ్రాన్ అయిపోయింది, ఆకుపచ్చ, కాషాయం అయిపోయింది. ఇప్పుడు తెలుపు, శ్వేతం చేయాలి. ఓకే, పూరీలు తయారైపోయి నెక్స్ట్ స్టీమ్ కోసం పెట్టేసి తర్వాత స్టఫింగ్ చేద్దాం. కాస్త అవి మరిగాక స్టఫ్ చేసుకుందాం. ఓకే, మరిగించుదాం. ఓకే, పొయ్యి వెలిగించి. ఓకే, ఇందులో ఆల్రెడీ కొంచెం నీళ్లు పెట్టారు. నీళ్లు పెట్టాను, దీనికి కాస్త ఇడ్లీ ఇది పెట్టారు. ఇడ్లీ పాత్ర పెట్టాను. ఓకే, ఓకే, ఇందులో ఇప్పుడు స్టఫింగ్ ముందుగా కాషాయం అంటే పూరి తీసుకున్నాం, పూరిలో స్టఫ్ చేసి మోదక్ లాగా దాన్ని చేసేయండి. దీన్ని ఇప్పుడు ఆవిరి పట్టిస్తాం కదా. నో ఆయిల్. ఓకే, ఇది ఇందులో పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. ఓకే, రెడీ అమ్మా. తెలుపు పూరి. ఇప్పుడు ఇందులో కూడా ఇట్లాగే స్టఫ్ చేస్తామండి. మోదక్ షేప్ చేస్తాం. స్టఫింగ్ కొంచెం ఇలా తయారు చేసుకున్నట్టుని మళ్ళీ స్టఫ్ చేస్తామండి. డబ్బు మూట చూస్తున్నట్టు ఉందండి నాకు. ఆకుపచ్చ వర్ణం అంటే ఏదో పంట చేతికి వచ్చినట్టు, ఇంత డబ్బు మూట వచ్చినట్టు అనిపిస్తుంది. మూత పెట్టదు. ఇది ఎంతసేపు పడుతుందమ్మా? 3 minutes అయిపోయిందమ్మా. చూద్దాం. ఓకే, తీసుకోండి. మువ్వన్నెల మోదక్ రెడీ అయిపోయిందండి. ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ మువ్వన్నెల మోదక్ చూస్తుంటే నాకు అనిపిస్తోంది, ఆహా